బ్రేకింగ్ న్యూస్. ఎన్నికల వేళ వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు డొక్కా మాణిక్య వరప్రసాద్. టీడీపీలో చేరారు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్. ఆయనకు కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. 2020లో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు డొక్కా మాణిక్య వరప్రసాద్. విభజన అనంతరం డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీలో చేరారు. ఆ తర్వాత 2020లో వైసీపీలో చేరారు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్. వైసీపీలో పదవులకు పార్టీకి ఈ ఉదయమే డొక్కా రాజీనామా చేశారు. వైసీపీలో తాడికొండ సీటును డొక్కా ఆశించారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు డొక్కా మాణిక్య వరప్రసాద్. ఇప్పుడు టీడీపీలో చేరారు డొక్కా మాణిక్య వరప్రసాద్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. రామారావు, డొక్కా మాణిక్య వరప్రసాద్ ఈ సమయంలో టీడీపీలో చేరడానికి కారణం ఏంటి? ఎటువంటి హామీతో టీడీపీలో చేరారు? ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ అంతా ముగిసింది. ఈ సమయంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడానికి కారణం ఏంటి? రోహిత్, ప్రధానంగా చూసుకున్నట్లయితే డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరటం వెనుక ప్రధానంగా పార్టీలో ప్రాధాన్యత లభించడం లేదనేది ఆయన ప్రధానంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా కూడా ఇదే పరిస్థితి. ఆయన కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, పార్టీలో ప్రాధాన్యత లేదు అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనతో అంబటి రాంబాబు కూడా ఏదైతే పార్టీకి రాజీనామా చేస్తారు, పార్టీని విడతారన్న సమయంలో అంబటి రాంబాబు కూడా డొక్కా మాణిక్య వరప్రసాద్ తో మాట్లాడటం జరిగింది. సో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ తనని గుర్తిస్తుందేమోనని వేచి చూశారు. అలాగనే దాంతో పాటు సీఎం జగన్ ని కలవటానికి ఒక అవకాశం కల్పించమని కూడా వైసీపీ నేతలను కోరడం జరిగింది. సో వీటన్నిటి నేపథ్యంలో ఆయన ఇప్పుడు పార్టీ మారాల్సిన అవసరం వచ్చింది. తనకి రాజకీయంగా మనుగడ కోసం ఆయన పార్టీ మారాలని డిసైడ్ చేసుకున్నారు. అయితే ఇదంతా కూడా ఆల్ ఆఫ్ సడన్ గా గతంలో అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా డెసిషన్ తీసుకోవటం, వెంటనే చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరటం మొత్తం కూడా చకచకా జరిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా అయితే మాత్రం ఆయనకి తనకు పార్టీలో గుర్తింపు లేదు, వైసీపీలోనే కొంతమంది నేతలు తనకు సీటు రాకుండా చేశారు అనేది ఆయన వర్గీయులు కావచ్చు, ఆయన కానీ ప్రధానంగా చేసినటువంటి ఆరోపణ. సో ఈ నేపథ్యంలోనే తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి ఉండవల్లి శ్రీదేవిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆయన్ని ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. అప్పటి నుంచి కూడా ఖచ్చితంగా తనకే తాడికొండ నుంచి పోటీ చేసే అవకాశం వస్తుందని భావించారు. అయితే పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ పాలిటిక్స్ అవ్వచ్చు, కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఆయన్ని తప్పించి మళ్ళీ కత్తెరపు సురేష్ కు, వైసీపీకి సంబంధించినటువంటి నేత కత్తెరపు సురేష్ కు తాడికొండ ఇన్ఛార్జ్ గా ఇచ్చారు. సో ఆ సమయంలోనే పార్టీ మీద కుట్ర చేశారు, తనకి సీటు దక్కకుండా చేశారని ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఇక్కడైతే తనకి ప్రయారిటీ ఉండదు, తనకి రాజకీయ మనుగడ ఉండదు, అలాంటి పార్టీలో ఉండటం కూడా ఇక అనవసరమని భావించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన వేగంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటికీ ప్రస్తుతానికి నామినేషన్లు వేశారు, అన్ని చోట్ల అభ్యర్థులు ప్రకటించినప్పటికీ కూడా ఆయన రాజకీయ భవిష్యత్తుకి చంద్రబాబు భరోసా ఇచ్చినట్టు మనకున్నటువంటి సమాచారం. ఖచ్చితంగా ఆయన సీనియారిటీని ఉపయోగించుకుంటారు. ఎందుకంటే ఆయన ఎస్సీ సామాజిక వర్గంలో పట్టున్న నేత కావడంతో ఆ సామాజిక వర్గం నేతలందరినీ డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. మాజీ మంత్రి, వైసీపీలో ఎమ్మెల్సీ పదవి కూడా డొక్కా మాణిక్య వరప్రసాద్కి ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆయన తాడికొండ సీటును ఆశించారు, కానీ తాడికొండ సీటును మేకతోటి సుచరితకు కేటాయించారు. తాడికొండ సీటును డొక్కా మాణిక్య వరప్రసాద్కు కేటాయించలేదు. ఆయన గత కొంతకాలం నుంచి కూడా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు తిరిగి మళ్ళీ వైసీపీలో చేరారు. విభజన అనంతరం డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీలో చేరారు. 2020 వరకు టీడీపీలోనే ఉన్నారు. 2020లో టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు డొక్కా మాణిక్య వరప్రసాద్. ఇప్పుడు మళ్ళీ వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. వైసీపీలో పదవులకు పార్టీకి ఈ ఉదయమే డొక్కా రాజీనామా చేశారు. వైసీపీలో తాడికొండ సీటును ఆశించారు డొక్కా, కానీ తాడికొండ సీటును మేకతోటి సుచరితకు వైసీపీ ఇచ్చింది. దీంతో అసంతృప్తితో ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీలో చేరారు.